देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। साइबर क्राइम के जरिए महबूबनगर जिले में 36 लाख रुपए सरका करने का वाकया टोलिस को पुलिस ने किया गिरफ्तार। जिला एसपी की प्रेस कॉन्फ्रेंस। जिला एसपी जानकी धरावत ने जरचल्ला पुलिस स्टेशन में मुनाकिदा मीडिया इजलास से खिताब करते हुए कहा कि अप्रैल 11 तारीख को जरचल्ला पुलिस स्टेशन में एक FIR दर्ज हुआ था। सुनील नामी जरचल्ले के साकिन के मोबाइल पर एक नामालूम नंबर से ऐप की लिंक आई थी, जिसको सुनील क्लिक करने पर उसके बैंक से 36,20,000 रुपये सरका हो गए। पुलिस मुकदमा दर्ज करके तहकीकात करने पर मालूम हुआ कि ये पैसे सिद्दीपेट के एक बैंक को ट्रांसफ़र हुए और सरका करने वाले बैंक के मैनेजर से भी मिले हुए थे, जिसमें मुलजिम 3 अफराद को गिरफ्तार कर लिया गया है। एक अफराद फरार है। जिला एसपी ने आवाम से अपील की कि नामालूम लिंक पर क्लिक ना करें और OTP शेयर ना करें और अपने बैंक के तफसीलात किसी को ना दें। 24గా రిజిస్టర్ అయింది సైబర్ క్రైమ్ కింద. దీంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేసి చెప్పడం జరిగింది. దీంట్లో మొత్తం 36 lakhs ఆ కంపెనీ నుంచి పోగొట్టుకున్నారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో మనకు మేజర్గా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆఫీసర్స్ DSP గారు, ఇన్స్పెక్టర్ గారు అండ్ మనకు సైబర్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ నుంచి సపోర్ట్తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 36 lakhs నుంచి వెళ్ళిన అమౌంట్ అంటే ఈ కంప్లైంట్ అకౌంట్ నుంచి వెళ్ళిన అమౌంట్ ఒక బ్యాంక్ అకౌంట్ బంధన్ బ్యాంక్ అనేసి సిద్దిపేట అకౌంట్లోకి వెళ్ళింది. అక్కడ ఒక పర్సన్ అకౌంట్లోకి వెళ్ళడం జరిగింది. దాని నుంచి మనము ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ పర్సన్ని పట్టుకొని అడిగాము. సో ఇతను బంధన్ బ్యాంక్ సిద్దిపేటలో తన అకౌంట్ ఉందని చెప్పాడు. మేజర్గా ఏంటంటే మనకు సయ్యద్ ముస్తఫా రాజా ఖాద్రి, పల్లోజు శిరీష్ కుమార్, అబ్దుల్ ఫహాద్, మొహమ్మద్ సమీయుద్దీన్ ఈ నలుగురు కూడా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ సమీయుద్దీన్ అండ్ ఈ అబ్దుల్ ఫహాద్ ఇద్దరు కూడా వీళ్ళు కజిన్స్ అనమాట. వీళ్ళు ఈ సైబర్ ఫ్రాడ్స్ కోసం ఈ అకౌంట్స్ మనకు బ్యాంక్ అకౌంట్స్ అన్నీ తీసుకొని సైబర్ ఫ్రాడ్లో వాడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి మనకు ఈ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో బంధన్ బ్యాంక్ మేనేజరు అతన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయినప్పుడు ఇతను సయ్యద్ ముస్తఫా రాజా ఖాద్రి యొక్క అకౌంట్ ఉంది అనేసి అతనితో మాట్లాడి ఆ అకౌంట్ ఇట్లా సైబర్కి కూడా ఈ అకౌంట్స్ని సైబర్ ఫ్రాడ్ కోసం వాడడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా ఏమేమి అకౌంట్స్ ఉన్నాయో ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. మనకు 3 కూడా కస్టడీలో ఉన్నారు. ఎవరైతే మొహమ్మద్ సమీయుద్దీన్ అనేసి ఉన్నాడో అతను ఒక్కడు పరారీలో ఉన్నాడు. టీమ్స్ అతని కోసం తిరుగుతూ ఉన్నారు. అయితే మేము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే బ్యాంక్ మేనేజర్స్ ఎవరైనా కావచ్చు, చట్టం ముందు అందరూ సమానులే. బ్యాంక్ మేనేజర్స్ కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. ఇంకా కామన్ మ్యాన్కి చెప్పేది ఏంటంటే ప్రజలకి మీ అకౌంట్స్ ఎవరికి ఇవ్వద్దు, అన్నోన్ పర్సన్స్కి అసలుకే ఇవ్వద్దు. ఇంకొకటి బ్యాంక్ అకౌంట్ మనం జనరల్గా ఓపెన్ చేయడానికి వాడే ఐడెంటిటీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ఐడి కార్డ్స్, మనకు ఓటర్ ఐడి కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మన ఐడి ప్రూఫ్స్ ఎక్కడా కూడా ఎవరికి ఇవ్వద్దు. వాటిని యూజ్ చేసుకొని కూడా మీ పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీ అకౌంట్స్ కూడా అన్నీ కూడా సైబర్ ఫ్రాడ్లో యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మీరే ప్రాబ్లంలో పడతారు. ఇంకొకటి మనము అంటే ఇన్వెస్ట్ చేయింది కూడా మనకి ఏది రిటర్న్ రాదు. ఇప్పుడు ఈ కేసులో కూడా మనకు ఫస్ట్ గూగుల్ రివ్యూస్ అనేది స్టార్ట్ అయింది ఈ కంప్లైంట్కి. ఆ గూగుల్ రివ్యూ ఇచ్చిన తర్వాత ఇతను బాగా యాక్టివ్గా ఉన్నాడనేసి సైబర్ ఫ్రాడ్స్టర్స్ అబ్జర్వ్ చేసి ఇతను ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేసి టెలిగ్రామ్లో ఒక గ్రూప్ యాడ్ చేశారు. దాంట్లో ఒక 1000కి 2000 ఒక 2 సార్లు రాగానే మనిషికి ఆశ పుట్టింది. సో అట్లా పెట్టుకుంటూ పోయేసరికి మనకు 37 lakhs ఏదైతే మనం న్యాయబద్ధంగా సంపాదిస్తామో అదే మనీ అవుతుంది. ఫ్రీగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనకు ఏ ఇన్వెస్ట్మెంట్ రాదు, మనం ఇన్వెస్ట్ చేయండి. సో ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఇట్లాంటి మోసాలకి మీరు లోన్ కావద్దు. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ప్రతిదీ కూడా ఈ సైబర్ ఫ్రాడ్కి సంబంధించింది మనం ఎవ్రీడే కూడా టీవీల్లో, పేపర్లలో, మా పోలీస్ స్టేషన్స్లో కూడా అన్ని పరిధిలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. అసలు ఈ కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్షన్కి కారణమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆఫీసర్స్ని ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. గైడెన్స్ అంటే జిల్లా పోలీసులకు కావాల్సిన గైడెన్స్ కూడా మేడం ప్రతి వారం మాకు ఇన్స్ట్రక్షన్స్ రూపంలో అందిస్తున్నారు. వాటిని బేస్ చేసుకొని మేము ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ లేదంటే మనం ఈ కేసెస్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్షన్ కానీ చేయడం జరుగుతుంది. మన దగ్గర కూడా మన మహబూబ్నగర్ జిల్లాలో కూడా మనకు ఒక టీం ఉంది. DSP సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించిన టీం ఉంది. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఎప్పుడైనా మీరు సైబర్ ఫ్రాడ్కి గురయ్యాము అని తెలిస్తే ఇమ్మీడియట్గా 1930కి కాల్ చేస్తే ఏదైనా అమౌంట్ ఉన్నా కూడా అందులో ఫ్రీజ్ అయ్యి ఆగే అవకాశం 1930.